గురువుగారు నమస్కారం. ఒక ప్రశ్న. శరీరానికి కావాల్సిన భోగం దొరికి, ఆనందం దొరికి ఉంది ఇవాళ. కావాల్సినట్టు నోటికి రుచిగా చేసుకొని తినిన తర్వాత తినే పదార్థము దొరికింది. సో, దొరకక ముందు ఒక బాధ. చే ఆహ్, దొరికి దొరికి శరీరానికి దొరికిన ఆనందమైనా లేకపోతే నోటికి దొరికిన ఆనందం దొరికిన తర్వాత, ఇప్పుడు నా స్థితి తృప్తి చెందినటువంటి స్థితి. ఆ 2 మళ్ళీ వచ్చి నాకు కావాలి అన్నా కూడా నాకు విముఖతే. ఇంట్రెస్ట్ అనేది ఇంక లేదు. తినాలి, ఇంకో పదార్థం తినాలి అని లేదు. ఎందుకంటే మంచి పదార్థమే తిన్నాను. తర్వాత శరీరానికి కావాల్సిన సుఖం కూడా అనుభవించాను కాబట్టి, ఇంక నాకు వాటి గురించి ఆలోచన లేదు. తృప్తిగానే ఉంది. ఇది ఎప్పుడూ ఉండాలి, కొనసాగాలి అంటే ఎలా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తిన్న పదార్థం యొక్క రుచి ఇవాల్టి రాత్రి వరకు ఉంటుందేమో. మళ్ళీ రేపు కావాలి అనిపిస్తుంది. రేపు ఇంకొకరిని కలవాలి అనిపిస్తుంది. ఇలా కాకుండా ఆ తృప్తి ఇప్పుడు పొందినటువంటి తృప్తి ఎప్పుడూ ఉండాలి అంటే ఎలా? నాయనా కృష్ణ, నీవు శరీరంతో దేహానికి కావలసినటువంటి సుఖం పొందుతున్నానని అంటున్నావు. నిజానికి దేహం ఉన్నట్టు చెప్పిందే అది లేదు. నీవు చెబుతున్నావు ఈ దేహం నాది అని. ఈ దేహం అనేది నిజాన్ని చెప్పాలి అంటే అది దహించబడేది, పుడుతుంది, నశించిపోతూ ఉంటుంది. ఇక్కడ దేహానికి తెలియదు తాను తింటున్నట్టు, దేహానికి తెలియదు అది కష్టపడుతున్నట్టు, దేహానికి తెలియదు అది పుట్టినట్టు నశించినట్టు కూడా తెలియదు. మరి ఎవరు చెబుతున్నారు? దేహము నాది అనేవాడు చెబుతున్నాడు. అంటే వ్యక్తిత్వము, అహంకారము. ఈ దేహం నాదంటున్నావుగా, మరి ఇదే విషయం నువ్వు నిద్రలో ఎందుకు చెప్పవు? కారణం, ఈ స్థూల దేహంతో పూర్తిగా నువ్వు డీలింగ్ అయిపోయినావు. తిరిగి మెళుకు వచ్చిన తర్వాత దేహము, సంసారము, జగత్తు, ఇంద్రియాలు, వ్యాపారాలు, మంచి చెడు, సుఖము, దుఃఖము అనుభవిస్తున్నావు. ఇక్కడ నువ్వేమని అడుగుతున్నావు? పంచేంద్రియములలో ఒకటైనటువంటి రసేంద్రియంతో నేను పదార్థం తిన్నాను, మంచిది, బాగుంది, తృప్తిగా ఉంది. దేహం చెప్పటంలే, నువ్వు చెబుతున్నావు ఇది బాగుంది, బాగోలేదు, ఇంకా కావాలి, వద్దు అని. ఇస్ ఇట్ నాట్? అయితే తిన్న తరువాత నీకు తృప్తిగా ఉందంటున్నావు. తృప్తి అనే పదము దేహానికి సంబంధించింది కాదు నాయన. అది అహంకారానికి, వ్యక్తిత్వానికి సంబంధించింది. ఒక పని చేసినప్పుడు, ఒకటి సాధించినప్పుడు, ఒకటి చూచినప్పుడు నీలో మార్పు కలిగి ఇది బాగుందని ఒక్కసారిగా ఈ వ్యక్తిత్వము తన మూలమైనటువంటి ఆత్మలో మునక వేసి బయటికి వస్తుంది. ఒక సంతోషకరమైన వార్త విన్నావనుకో, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటావు. హ్యాపీగా ఉన్నది ఎవరు? ఎంతసేపు ఉన్నది? ఆ వార్త విన్నప్పుడు, అది చూచినప్పుడు, లేదా అది తిన్నప్పుడు, దానిని ఆస్వాదించినప్పుడు ఈ మనస్సు పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నటువంటి సుఖం ఉన్న చూశావు, అది వార్తలలో లేదు,
పదార్థాల్లో లేదు. నీ సహజత్వమే ఆనందమయము. అందుకని నీవు ఒక్కసారిగా నీ స్వరూపంలో మునక వేసి బయటికి వస్తావు. మరి మునక శాశ్వతంగా ఉండాలి అంటే నీ సహజత్వం ప్రకాశించాలి. ఇప్పుడు ప్రకాశించడం లేదని కాదు, నీ మనస్సు ఇంద్రియాల వెంట, రుచుల వెంట, ప్రదేశాల వెంట, కోరికల వెంట ఇది బాగుంటుందనో, ఇది చూడాలనో, ఇది అనుభవించాలనో నీవు తెచ్చుకున్న వాసన ప్రభావం చేతనే వాటి వెంట పరిగెడుతూ ఉంటావు. నీవు ఏమని అడుగుతున్నావు? తృప్తి అనేది ఏది శాశ్వతంగా ఉంటుంది అని. తృప్తి నీవు అనుభవించింది తాత్కాలికము. ఈ రోజున 10 రూపాయలు వచ్చినాయి, బాగుందనుకున్నావు. ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకో 10 కావాలంటావు. అట్లా ఒకదాని తర్వాత ఒకటి చాలు అనే ప్రసక్తి ఉండదు దీనికి. అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి, ఈ వాయానేనికి, ఈ దేహత్వ బుద్ధి కలిగిన ఈ జీవుడికి. దేహం చెప్పదు నాయన, ఇంద్రియాలకి బానిస అవుతావు నీవు. ఇంద్రియ వ్యాపారములకి పూర్తిగా లోలుడు అవుతావు. ఇంద్రియ లోలత్వం అంటామే. అవి ఎందుకున్నాయో తెలుసా? ఇంద్రియాలు దేహాన్ని రక్షించడానికి ఉన్నాయి. ఏ పదార్థం పెడితే ఆ పదార్థం తినకుండా రుచి మాత్రమే చూడగలిగిన సామర్థ్యం ఆ రసేంద్రియానికి ఉంది. కాబట్టి పదార్థం ఎటువంటిది అనేది పదార్థం చెప్పదు, మరి ఎవరు చెబుతారు? ఏ రస ఇంద్రియం అయితే ఉన్నదో అది జ్ఞానంతో కూడుకున్నప్పుడు అది చెబుతుంది. ఈ ఇంద్రియాలు తేజోవంతం అవుతాయి నాయన కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు. అంటే వినటము, చూడటము, స్పృశించటము, తినటము, అనుభవించటము, ఇవన్నీ మరి పంచేంద్రియముల యొక్క వ్యాపారాలే కదా. ఈ విషయం నువ్వు నిద్రలో ఎందుకు చెప్పలేవు? కారణం మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అక్కడ పనిచేయము, ఉత్తరాహిత్యమై ఉన్నది. సరే, ఆ విషయం కాసేపు పక్కకి పెడదాం. తృప్తిగా ఉన్నది, నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఆ తృప్తి ఏ విధంగా కంటిన్యూస్గా ఉండటానికి నేనేం చెయ్యాలంటున్నావు? ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. తృప్తి అనేది నీ సహజత్వము. పదార్థాలలో కానీ, పరిసరాల్లో కానీ, చిత్త వృత్తుల్లో కానీ, ఇంద్రియ వ్యాపారాదుల్లో కానీ అది ఉండదు నాయన. నాలిక మీద తేనె బొట్టు వేసుకున్నప్పుడు రుచి ఎంతసేపు ఉన్నది? క్షణకాలమే కదా. బాగుందన్నావు, బాగుంది అనేది గుర్తింపు. అది వాసనై పునర్ అన్నప్పుడు మళ్ళీ తింటూ ఉంటావు, మళ్ళీ ఆస్వాదిస్తూ ఉంటావు, మళ్ళీ నీవు ఇంద్రియ వ్యాపారముల వైపుకు పోతూ ఉంటావు. చివరికి ఆ ఇంద్రియాల యొక్క బలము చేత బానిసై కూర్చుంటావు. అంటే చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? అది పునరభిమరణం, పునరభిచరణానికి దారి తీస్తుంది. ఓకే, తృప్తి అనేది శాశ్వతంగా
ఏ విధంగా ఉండాలని అడుగుతున్నావు? ఉండదు నాయన. ఈ మాయా ప్రపంచంలో, ద్వైత ప్రపంచంలో నీవు ఆ వస్తు విషయాలతోటి కాంటాక్ట్ అయినప్పుడే క్షణకాలం ఉంటుంది. స్వప్నంలో కానీ నిద్రలో కానీ ఉండదు. కానీ ఈ జాగ్రత్త అవస్థలో వృత్తిరాహిత్యమై ఒక్క అనుగ్రహము చేతనే నీ సహజత్వం ప్రకాశించినప్పుడు అదే శాంతి, అదే తృప్తి, అదే ఆనందము, అదే సచ్చిదానందం అని వర్ణించారు రమణ మహర్షులు వారు కూడా. సత్ అంటే ఎప్పుడూ ఉంటుందని, అసత్తు కాదని. ఆనందం అంటే వచ్చిపోయేది కాదని, అనానందం అన్న ప్రసక్తే లేదని. చిత్ అంటే అది అచిత్తు కాదని, ఎప్పుడూ ప్రకాశమేనని, ఎప్పుడూ ఉన్నదని. ఈ విధంగా ఒక్క స్వరూప జ్ఞానముతోనే తృప్తన్నా, ఆనందమన్నా, సుఖప్రదమన్నా అన్యత్వము లేకుండా నిలిచి ఉన్నది ఒక్క నీ సహజత్వమే. అది ఈ కర్మల వల్ల అది ప్రకాశించదు, అనుగ్రహంతోనే అది ప్రకాశిస్తుంది. ఉన్నది అదే, నిన్ను నడిపించేది కూడా అది. దాన్నే మనం ఉच्चతర శక్తి అని, ఆత్మ అని, గురువు అని, ఎరుక అని మాయలో చెప్పుకుంటాం. ఓకే, అంతర్ముఖంగా ఆలోచనలకి తావు ఇవ్వద్దు. కర్మల వల్ల నీకు తృప్తి ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు. ఒకవేళ ఉందని అనుకున్నా అది వాసనై కూర్చుని పునర్ అంటుంది, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని. కనుక అది బంధానికి దారి తీసి జనన మరణాలకి అనే ఊబిలోకి లాక్కెళ్ళి నిన్ను ఆనందం నుంచి దూరం చేస్తుంది. కాబట్టి అంతర్ముఖమై, వృత్తిరాహిత్యమై, నిశ్చలమై, నిర్మలమై, ఆలోచన లేకుండా నిలిచి ఉన్నప్పుడు ఒక్క అనుగ్రహం చేతనే అహంస్ఫురణ ప్రకాశించిన స్థితిలో నీకు సృష్టితో పనే ఉంది, దేహంతో పనేముంది? దేహం లేకుండా నీవు నిద్రలో ఉన్నావు కదా, ఆ నిద్రలో ఉన్నదే జాగ్రత్తలో కూడా తీసుకురా అంటాడు రమణ మహర్షులు వారు. నీవు ఎప్పుడూ ఆత్మవేను, అది ఎప్పుడూ సుఖప్రదమేను, అది ఏకమేను. జ్ఞానవృత్తితో అది తనకు తాను తెలుసుకుంటూ ఉంటుంది నాయన. అది కొత్తగా రాదు. ఆ స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, సృష్టి ఎక్కడ, అవస్థలు ఎక్కడ, జరణ మరణాలు ఎక్కడ, ఏవి ఉండవు నాయన. కాబట్టి చింతావిహీనంగా ఆలోచనల వెంట వెళ్ళవద్దు. కృతి చింతయామి అంటే నీ సహజత్వము ఉన్నానన్న ఎరుక అది ప్రకాశిస్తూ ఉంటుంది నాయన. అది నీ స్వరూపమని నువ్వు తెలుసుకోలేవు దేహాత్మ బుద్ధితో. ఆత్మ రివీల్ చేస్తుంది, అందుకనే అది అనుగ్రహం. మహర్షి కూడా ట్రూత్ రివీల్డ్ అన్నాడు. ఎవరికి చేస్తుంది? నిన్ను అట్టిపెట్టి చెయ్యదు నాయన, నిన్ను మట్టు పెట్టి చేస్తుంది. నువ్వు ఉండవు, నీ సంసారం ఉండదు, నీ దేహం ఉండదు, నీ ఇంద్రియాలు ఉండవు, నువ్వు చూసే జగత్తు ఉండదు, తినే పదార్థాలు ఉండవు, దృశ్యాలు ఉండవు. కానీ ఎరుక మాత్రం ఉంటుంది అహంస్ఫురణగా.
ఇది నా అనుభవం. అది కొత్తగా రాదు, అనంతంగా ఉంటుంది. ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ఇందాక చెప్పాగా, నిన్ను అట్టిపెట్టి ప్రకాశించదు. నీతో కలిపి నీవు చూస్తున్న దృశ్యాలు, జగత్తు, సంసారము అంతా ఎగిరిపోతుంది నాయన. అవస్థలు ఉండవు, సృష్టి ఉండదు, జనన మరణాలు ఉండవు. ఇది నా అనుభవం చాలాసార్లు చెప్పాను. కనుక మౌనమే శరణ్యం. గురువుగారు, మీరు కృష్ణ పంపిన ఆడియో క్లిప్కి సమాధానం విందామని నొక్కితే తెలియకుండా కాలు నొక్కాను. నన్ను క్షమించండి, ఇంత పొద్దున్నే మిమ్మల్ని నిద్ర లేపినందుకు. మీరు చెప్పింది ఇప్పుడే విన్నాను, కృష్ణ గారికి మీరు ఇచ్చిన సమాధానం. ఆయన అడిగిన ప్రశ్న సామాన్యంగా అందరికీ ఉండేది, కానీ మీరు ఇచ్చిన సమాధానం చాలా బాగుంది. నేను కూడా ఈ క్షణకాలం లభించేటటువంటి తృప్తుల కంటే లోపలకు అంతర్ముఖురాలయ్యే ఆలోచనలు లేకుండా ఉండి అనుగ్రహము చేత ఎరుక ప్రకాశిస్తుంది అని మీరు చెప్పింది చాలా బాగుంది. ఆలోచనలతోటే సతమతం అవుతూ ఉన్నాను, కానీ తప్పకుండా మీరు చెప్పినట్టు అనుగ్రహంతో అందులోంచి బయటికి రావాలి. మౌనంగా ఉండి లోపల ఉన్న వెలుగుని దర్శించమంటారా? ఏం చేయను మరి? అది ఎలాగ తెలుస్తుంది నాకు నేను సరి అయిన మార్గంలో ఉన్నాను అని? ఆలోచనలు లేకుండా ఉండటమే చాలంటే, కానీ దానికి కూడా ఒక ప్రయత్నం. ఆలోచనలను గమనించాలి, వాటిని ఇంకొక వైపుకు భగవాన్ చెప్పారు కదా, ఏనుగు తొండం ఇటు అటు తిరుగుతుంటే దానికి ఏదన్నా ఇస్తే ఆగుతుందని. కాబట్టి అక్కడ మీరేమో నామం వద్దన్నారు. మరి జ్యోతి దర్శనం చెయ్యాలా? ఎరుక అన్నది ఎలా తెలుస్తుంది? తీవ్రమైన వైరాగ్యమా? రాలేదు. దేహాభిమానమా? పూర్తిగా ఎలాగ ముందుకు, అంటే ముందుకెళ్ళటం వెనక్కి వెళ్ళటం లేదంటారు. ఎలాగ ఈ స్థితిలో నిలబడాలి? మీకు వీలైనప్పుడు నాకు సమాధానం తెలియజేయండి. నమస్కారం. మరొకసారి క్షమాపణ. అమ్మా జానకి, నీవు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఎట్టి ఇబ్బంది ఉండదు తల్లి. నిద్రకి భంగం అంటున్నావు. నిద్ర అంటే ఏంటో తెలుసా? ఆత్మస్థితి. దానికి భంగమేముంటుంది? సరే, ఆ విషయం పక్కకి పెట్టు. జ్యోతి దర్శనం ఎలా చెయ్యాలంటున్నావు? దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తిగా పరోక్ష జ్ఞానముతో, అంటే ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, ఆలోచనల ద్వారా ఆ స్వరూపాన్ని నువ్వు గ్రహించలేవమ్మా. కారణం, నీ ఉనికి ఉన్నదే ఇప్పుడు. ఇప్పుడు అంటే నేనంటే దేహము, నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని. ఆ అటువంటి మాయా నేను నిజానికి లేదు తల్లి. నీవు ఆత్మని దర్శించటం కాదు, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించినప్పుడు నీతో పాటు నీవు చూసే సృష్టి, సంసారము అంతా అదృశ్యమైపోతుందబ్బా, ఉండదు. దాన్నే మనం మోక్షమని, కైవల్యమని, తురీయమని మాయలో చెప్పుకుంటారు. వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు తల్లి. కారణం, రెండు నేనులు ఉండవు. జానకిగా నేను, ఆత్మగా నేను అంటూ ఉండదమ్మా. ఉన్నది ఒకటే అహంస్ఫురణ.
అది జ్ఞానవృత్తి చేత స్వయం ప్రకాశమై ఉంటుంది తల్లి. దానికి పరిధులు కానీ అవధులు కానీ ఉండవు. అది ఘనాతి ఘనమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైనది. దాన్ని తెలుసుకోవటానికి వేరు ఎరుక ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ అవస్థాత్రయములలో ఉండదు తల్లి. అది కుదరదు. నీవు చెయ్యటానికంటూ ఏది ఉండదు. కారణం, నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంతోనే సతమతం అవుతూ ఉంటావు. వీలున్నప్పుడల్లా ఆలోచన లేని నిశ్చల స్థితిలో ఉండటానికి ఒక చిరు ప్రయత్నం చేయి. అది కూడా నీ పిడికెడు ప్రారంభంలో ఉంటేనే ఆ నిశ్చలత్వానికి రాగలవు. లేకపోతే అది కూడా సాధ్యం కాదు. ఈ మాయాజీవుణ్ణి నడిపించేది తాను తెచ్చుకున్న ప్రారంభ కర్మే తప్ప మరొకటి కాదు. ఇది ఆత్మ ఎదుటే ఉంటుంది. వెలుగుతో ఉన్నా, కలగంటున్నా, నిద్రిస్తున్నా, పుడుతున్నా, పోతున్నా ఆత్మని విడిచి జీవుడు ఉండడమ్మా. నీవు ఏ పని చేసినా ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు, ఆత్మని తెలియకుండా ఉంటావు. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఎలా చెయ్యాలి అనే ప్రసక్తి కాదు, ఊరక ఉండుటే శ్రేయస్కరం. నీతో కలిపి నీవు చూస్తున్న ప్రదేశాలు కావచ్చు, సంసారము కావచ్చు, దేహాదులు కావచ్చు, కష్ట సుఖాలు కావచ్చు, అనుకూల ప్రతికూలాలు కావచ్చు, ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప వాస్తవంగా దేహం ఉన్నట్టు నీకు చెప్పిందా, సంసారం ఉన్నట్టు చెప్పిందా, ప్రదేశాలు ఉన్నట్టు చెప్పాయా? లేదు కదా. ఇవన్నీ కూడా నీ మానసిక ధోరణులే తప్ప మరొకటి కాదు. మనస్సుకి పని కల్పించకపోవటమే నీవు చెయ్యవలసింది. ఆలోచనల వెంట పరిగెడవద్దు. నీ స్వరూప జ్ఞానానికి అది ప్రకాశిస్తున్న నీ ఆలోచనే, నీ ప్రయత్నమే దానికి విఘాతం కలిగిస్తుందమ్మా. ఇందాక చెప్పినట్లు ఒకటే నేను ఉంటుంది. ఒకే తాడుకి ఒకే పావు కనపడుతుంది, ఒకే ఆత్మకి ఒకే జీవుడు కనపడతాడు. ఆ జీవుడికి ఇతర దేహాలు, భేదాలు, మంచి చెడు, ఇష్టాయిష్టాలు మాయలో కలుగుతూ ఉంటాయి. ఈ మూడు అవస్థలు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు అసత్యములమ్మ. అదేవిధంగా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కూడా ఊహాజనితము, ఇమాజినరీ. ఇక్కడ ఏది ఉండదమ్మా. అంతర్ముఖమన్నా, మౌనమన్నా, నిశ్చలత్వం అన్నా, థాట్ ఫ్రీ అన్నా అంతా ఒకటి. వృత్తిరాహిత్యమైనటువంటి మనస్సు అది అదృశ్యమైపోతుందమ్మా, ఉంటది. ఈ అహంకారానికి ఆయువు పట్టు ఆలోచనలు, వాసనలు, సంస్కారాలు, బంధాలు
రాగద్వేషాలు ఒకటి కాదు. ఇవన్నీ కూడా మూట కట్టుకుని ఈ మాయా అనేది ప్రవర్తిల్లుతూ ఉంటుంది. కనుక నీతో కలిపి నీవు చూస్తున్న ఈ చరాచర సృష్టి అసత్యమని గుర్తించు. ఏ ఒక్క వస్తువైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా? నీవు చెబుతున్నావు ఇక్కడ అది ఉంది, అక్కడ అది ఉంది అని. చెప్పే నేను ఉన్నదేమో చూడు, అది లేదు. ఆలోచన లేకపోతే అదిగో ఆ క్యాటర్ పిల్లర్ లాగా పట్టు చిక్కకపోతే పడిపోతుంది. అందుకే మౌనం, అందుకే నిశ్చలత. ఆలోచన లేని మనస్సు అదృశ్యమైపోతుందమ్మా. ఈ ద్వైతం అంతా అసత్యమని గుర్తించటం ఎంతైనా అవసరం. దాని జోలికి పోవద్దు. అది కనిపించినా కనిపించకపోయినా నీకు పోయే ఇబ్బంది ఏదీ లేదు. స్ఫురణ ఉంటుంది. స్ఫురణ శాశ్వతం. నేను ఉన్నానన్న జ్ఞానము అది ఉండబట్టే నేను జానకిని, నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను అనే భావనలు దేహాత్మబుద్ధితో నీలో ఉన్నదే బయట చూస్తావు. లేకపోతే ఇది చూడలేవు. మంచిది. ఆందోళన పడవద్దు. నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. ఇందాక చెప్పినట్లు నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం, అసత్యం, అసత్యం అని అనుక్షణము దాని జోలికి పోవద్దు. అది సత్యం అనుకున్నప్పుడే నీకు భయం కలుగుతుంది, బంధం కలుగుతుంది, బాధ కలుగుతుంది. పాము సత్యం కాబట్టి భయపడ్డావు. విచారిస్తే పామే లేదు. లేని పాముకి భయపడటం దేనికి? లేని అహంకారం నిన్నేం చేస్తుంది? ఏమీ చెయ్యదు. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవే. వ్యక్తిగా నీకు ఎప్పటికీ తెలియదు. రెండు నేనులు ఉండవు. ఉన్నది ఒకటే నేను. ఆ ఆత్మ ప్రకాశంలో నీవు ఉండవమ్మా. సృష్టి ఉండదు. ఇది నా అనుభవం. నీవు ఆందోళన పడవద్దు. మౌనమే శరణ్యం. నమస్కారం అండి గురువుగారు. విజయదశమి సందర్భంగా మీ ఆశీర్వాదాల కోసం మీకు పాద ప్రణామాలు చేసుకుంటున్నాను. గురువుగారు, పై మెసేజ్లో మీరు సత్యం అనేది ఎలా బోధించాలి కుదరదు, అది అనుభవయోగ్యమే తప్ప ఇంద్రియాలకు అందనిది, బుద్ధికి అందనిది అని చెప్పారు. కానీ అనుభవయోగ్యం అనేది ఆ అనుభవం ఎవరికి గురువుగారు? మీరేమో అసలు ఈ నేను అనేదే లేదు ఇంకా అంటే అనుభవం, అసలైన ఆత్మకి అనుభవంతో పని లేదు. ఇంకా అది అది నేనుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది కేవల జ్ఞానము. దానికి ఏ అనుభవంతో కూడా పని లేదు కదా. మరి మీరు అనుభవైక వేద్యం అన్నప్పుడు అది ఎవరికి అనుభవం కలిగేది? ఎవరికి అనుభవం కలిగితే సత్యం బోధపడుతుంది అని ఈ మెసేజ్ ద్వారా మనకి అర్థమవుతుంది గురువుగారు. అది నాకు అర్థం కాలేదు. అనుభవం అనేది ఎవరికి కలుగుతుంది? ఇది కావాలి నాకు. ఇదే గురువుగారు నా సందేహము. నమస్కారం అండి. దయచేసి వివరించగలరు? అమ్మా ప్రశ్న
అనుభవం అంటే ఏ సత్యమైతే, ఏ నిత్యమైతే, ఏ అనంతమైతే, ఏ అహంస్మరణ అయితే, ఏ ఆత్మ అయితే, ఏ ఉच्चतर శక్తి అయితే తనకు తానుగా జ్ఞానవృత్తి చేత అది నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నదో తన ఉనికి తానకే అనుభవంగా ఉంటుందమ్మా. మహర్షి ఏమంటున్నారు? అది నుంచి అహంకారం తృణీకరించబడింది. అసలు జీవుడు లేడు, సృష్టి లేదు, జనన మరణాలు లేవు, ఆత్మ ఎన్నడూ పరిమితత్వం కాలేదు. కాబట్టి బోధించేది కాదు ఈ మాయలు అని చెబుతూ అనుభవేద్యం అన్నారు ఆదిశంకరులు కూడా. ఎవరికి అన్నప్పుడు ఆత్మకేను. విశిష్టత ఏమిటి అంటే అమ్మా, నీ దేహానికి కానీ, జగత్తుకు కానీ, సంసారికి కానీ, ఇతరులకు కానీ, సృష్టిలో ఉన్నటువంటి గ్రహాదులకు కానీ ఏ ఒక్కటి కూడా స్వయం ప్రకాశం లేదబ్బా. కాబట్టి దేహాత్మ బుద్ధి వస్తే ఇంద్రియాల ద్వారా నువ్వు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, నీ ప్రారంభాన్ని బట్టి ఇది అనుభవిస్తున్నావు, అంతవరకే. ఆదిశంకరులు ఏమన్నారు? ఆత్మజ్ఞానం బోధించేది కాదు, అది అనుభవయోగ్యము. నువ్వు ఇక్కడ వ్యక్తిగత అనుభవం అని అనుకుంటున్నావేమో, అది కాదు తల్లి. నా అనుభవంలో అంటే ఆత్మ అనుభవంలో అది ప్రకాశించినప్పుడు జీవుడు లేడు, జగత్తు లేదు, దైవము లేడు, సృష్టి లేదమ్మా. అక్కడ నేను ఉన్నానని మహర్షి అన్నారే. జ్ఞానవృత్తి చేత తనకు తానుగా అనంతంగా ఏకంగా పరిధులు లేక అవధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుందన్నారే. అదే ఆత్మ అనుభవం. ఆత్మకేను, జీవుడికి కాదు. ఏమా అర్థమవుతుందా? అది ఏ విధంగా వస్తుంది? అనుగ్రహం చేత. దర్శాలు ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, ఇది అభాస కాంతిలో ఉంటుంది, ఇదంతా అజ్ఞానము. ఏమా కనుక ఎవరికి అని అడిగినప్పుడు వ్యక్తులకి కాదు. నేను ఉన్నాను అనే ఏ బంగారం అయితే ఉన్నదో అది వివిధ రూపాలు దాలుస్తూ ఉంటుంది. ఏ ఒక్క ఆకారానికైనా అది బంగారం అని తెలుస్తుందా? తెలియదు కదా. ఇక్కడ ఈ సర్వ సృష్టికి ఆధారమైనటువంటి ఉన్నానన్న ఎరుక ఏదైతే ఉందో అది తనకు తానుగా గుర్తించుకునే సామర్థ్యం ఉందమ్మా. అదే స్వయం ప్రకాశం, అదే ఆత్మ అనుభూతి. బీయింగ్ అన్నా, నోయింగ్ అన్నా, ఎక్స్పీరియన్సింగ్ అన్నా అంతా ఆత్మకే ఉంటుంది, జ్ఞానానికి ఉంటుంది, జీవుడికి ఉండదమ్మా. అసలు జీవుడు లేడు, జనన మరణాలు లేవు. మరి ఆది నుంచి తృణీకరించబడిందంటే అర్థమేమిటి? ఇది గ్రహించు. మంచిది. మౌనమే శరణ్యం. ఏమన్నారు? అడుగు దగ్గర పెట్టుకుంటే అమ్మాయి కొన్ని విధంగా ఇక్కడ చూసి పంపిస్తారు. ప్రతిదీ ప్రారంభం అన్నప్పుడు మరి కర్మ అంటే ఏంది? యాక్టివిటీ. కర్మ అంటే యాక్టివిటీ. యాక్టివిటీ అంటే చూడటం, వినటం, తినటం, పనులు చేయటం, పానుకోవటం, నిద్రించటం, వేరుకోవటం, ఇవన్నీ కర్మ. అంటే మెంటల్ యాక్టివిటీస్ కర్మ. కర్మ అంటే ఏదో ఫిజికల్గా పనిచేయటం కాదు. మరి మంచి 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 చెడు ఎందుకు వస్తుంది? మరి ఇప్పుడు నేను ఒకరికి మంచి చేసా, వేరే వాళ్ళకి చెడు చేసా, నేను మంచి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ దృష్టిలో వాడు చేసేవన్నీ మంచి పనులు, నీ దృష్టిలో చెడు. అది బికాజ్ టెర్రరిస్ట్లో కూడా ఆత్మే ఉంటుంది. లేకపోతే ఇంత దూరం వచ్చి బాంబులు ఎందుకు వేస్తాడు వాడు? దుష్టుడు అంటూ ఎవడు లేడు ఆయన. నీకు అనుకూలమైతే మంచివాడు, ప్రతికూలమైతే
టెర్రరిస్టు, ట్రేటర్ అంటాం మనం. Is it not? సృష్టి యావత్తు కూడా హయ్యర్ పవర్ చేతిలో ఉంటుంది. వాడిని ఎందుకు అలా నడిపిస్తుంది? కారణాలు ఏదైనా కావచ్చు. కాబట్టి మంచి చెడు నీ దృష్టికోణంలో చూస్తాము. నీకు అనుకూలమైతే మంచి, ప్రతికూలమైతే చెడు అంటాం. మరి ఏది మంచి కర్మ, ఏది చెడు కర్మ? ప్రారంధం అసలు ఇతరులు ఉన్నారని అనుకుని హాని చేసేవన్నీ కూడా చెడు కర్మ. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద గాజు బెంకులు వేశారు. ఇన్నోసెంట్ పీపుల్ చెప్పు లేకుండా అది చెడు కర్మ. ఉన్న గాజు బెంకు తీసి పక్కకు పెట్టారు, అది మంచి కర్మ. అంటే ఎవరికి హాని కలిగించకుండా ఉండటం సత్కర్మలు. పశుపక్షాలు సైతం. సృష్టి యావత్తు కూడా ఆత్మే ఉంటుంది. ఆత్మ కాన్షియస్నెస్. మరి మంచి చెడు కూడా ప్రారంధమే డిసైడ్ చేయాలి కదా. మరి నేను ఎవరిని? ఎగ్జాక్ట్లీ. మంచి చెడు నువ్వు నిర్ణయిస్తావు నీ అనుకూలంగా. నీకు అనుకూలమైతే మంచి అంటావు, ప్రతికూలమైతే చెడు అంటావు. అది కూడా ప్రారంధమేనా? గ్యారంటీగా. నేను ఒకరిని ఇబ్బంది పెట్టడం ప్రారంధమేనా? ఎస్. వాళ్ళు ఇబ్బంది పడడం ప్రారంధమా? ఇబ్బంది పడతావు. నువ్వు ఇబ్బంది పెట్టావని అనుకుంటున్నావు, నీకు తెలియకుండా అది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. మరి అది ఎట్లా సాధ్యం? నేను చేయడం ఏంది, మళ్ళీ నాకు రావడం ఎందుకు? మరి ఫలితం అనుభవించాలి కదా. ఎవడో పోతూ ఇంకెవడో చేస్తాడు, మరి పోలీసులు పట్టుకెళ్ళి మరి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఎవడో జేబులు కొట్టేస్తాడు, చూపిస్తాడు అనుకుంటాడు, మాట్లాడు దొరుకుతాడు. రమణ మహర్షి దగ్గరే దొంగలు పడి ఉన్నది కాస్త తీసుకుపోయినారు ఆ రోజు. అప్పుడు ఏమన్నాడో తెలుసా మహర్షి? వచ్చిన వాళ్ళని మనం అడ్డుకోవద్దు, వాళ్ళ పని వాళ్ళు కానివ్వని. మన్నాడు పోలీసులు పట్టుకున్నారు వాళ్ళు. పాపం వాడు తీసుకువెళ్ళింది అనుభవించకుండానే జైలు పాలైనారని పాపోయాడు. అంటే భేదం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మనం సాధువులు అన్నాడు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కొట్టడానికి బయలుదేరారు, పట్టుకోవడానికి చేయొద్దన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మా పోతూ ఎనపరెడ్డితోటి కాలి మీద కొట్టి వెళ్ళారు మహర్షికి. రేపు జరిగిందన్నాడు పైకి. ఆశ్రమంలో జరిగిన మాట ఇది. కాబట్టి మన చేతుల్లో ఏదేం లేదు. ఎప్పుడైతే నీవు ఆ హయ్యర్ పవర్కి శరణాగతి అవుతావు, సరెండర్, అది చూసుకుంటుంది ఏం చెయ్యాలని. పుట్టినప్పుడు నువ్వు ఏం చెబితే, ఏం అడిగితే నీకు తల్లిదండ్రులు చేశారు, అడగపైన చేశారు. ఒక తల్లే అంత చేస్తుంది, సృష్టికర్త ఎంత చేయాలి? కాబట్టి కర్మబద్ధం కాకుండా ఈ సైకిల్లో పడకుండా చేసేది హయ్యర్ పవర్. అది చేస్తుంది, నీ కర్తృత్వాన్ని తీసేస్తుంది. నీ చేతుల్లో ఏది ఉండదు. నువ్వు అనుకుంటావు నేను ఇది చేయగలను, అది చేయగలను, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఏది జరగాలో అది జరుగుతుంది. అనుకున్నవన్నీ జరగవు, అనుకోలేనివి ఆగవు. పాయింట్ అది. మనం మాయలో చెప్పుకునే విశేషాలు ఇవన్నీ. బట్ వాట్ ఈస్ టు బి డన్ అన్నప్పుడు, యూ డూ యువర్ డ్యూటీ, లీవ్ ది రిజల్ట్ టు ది హయ్యర్ పవర్. రిజల్ట్ నీ చేతుల్లో లేదు నాయన. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీకు లాభం రావాలా నష్టం రావాలా నీ చేతుల్లో లేదు. ఉన్నట్టుండి నువ్వు చేసే వ్యాపారానికి డిమాండ్ లేకపోవచ్చు, మర్నాడు డిమాండ్ ఉండొచ్చు.
చెప్పలేదు. ఈ బిజినెస్ బాగుంటుందని ఈ క్షణాన్ని అనిపిస్తుంది, తర్వాత ఇంకో బిజినెస్ బాగుంది అనిపిస్తుంది. షేర్ మార్కెట్ ఉందనుకుని చూసావా, షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఈ రోజున ఉన్న పొజిషన్ ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు తెలియదు, ఎందుకు పడిపోతుందో తెలియదు. అది బిజినెస్గా. చెప్పండి అన్న. యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. నీకు అనుకూలంగా నీవేమీ చెయ్యలేవు. జరిగిన దానికి అనుకూలమైతే సంతోషిస్తావు, ప్రతికూలమైతే విచారిస్తావు. దట్స్ ఓన్లీ థింగ్. The entire Maya, the creation, is run by the Prarabdha. మరి మేము చేసేది ఏముంది? మొత్తం ప్రారంధం అయితే నేను మంచి చేసినా చెడు చేసినా ప్రారంధమే కదా. ఏమీ లేదు, చేసేది ఏం లేదు. యువర్ ఇన్స్ట్రుమెంట్. యువర్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ నిప్పులో ఉన్న నీళ్ళలో ఉన్న కంప్లైంట్ చేస్తుంది, అది చేయదు కదా. మరి మంచి చెడు ఎక్కడ? మంచి చెడు లేదా? లేదు అసలు. న్యాయం అన్యాయం ఎక్కడుంది? ఎప్పుడైనా ఒకసారి దుర్యోధను అడుగు, నీకు ఏమన్నా మంచివాడు కనిపించాడు, ఏమంటాడు? అందరూ పాపాత్మలు అంటాడు దుర్యోధను. ధర్మరాజు అందరూ మంచివాళ్ళు అంటాడు. ఎందుకని? చూసే దృష్టికోణం. ఏ దృష్టి చూసినా ప్రారంధమే కదా మరి. అందుకనే కదా వాళ్ళందరూ ఎగిరిపోయినారు. మహాభారతంలో వాళ్ళు ఎందుకు ఎగిరిపోయినారు? ప్రారంధమే కదా. అంతా ప్రారంధమే. కర్త ఉంటే కర్మ ఉంటుంది నాయన. కర్త అంటే డోయర్షిప్. భగవద్గీత కర్తృత్వంలోనే మొదలైంది. నేను వీళ్ళని ఎలా చంపుతానన్నాడు అర్జునుడు. నువ్వెవరు చంపడానికి? చచ్చినా పుట్టిన నేను చేస్తాను, నువ్వు యుద్ధం చేయమన్నాడు. అందుకని 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. ఏది బ్యాటిల్ ఫీల్డ్ లో. కర్త ఉంటే కర్మ ఉంటుంది. కర్త లేని కర్మలు సత్యం ఎరిగిన వారే చెయ్యగలరు. ఎరుగుట అంటే సత్యంగా ఉండటం. అది అనుగ్రహంతో వస్తుంది, లేకపోతే రాదు. అది కూడా మన చేతుల్లో ఏమీ లేదు. ఏమీ లేదు. మౌనంగా ఉండడమే. అది మౌనంగా ఉండడం కూడా ప్రారంధమేనా? మౌనం వరకు ప్రారంధం, ఆత్మప్రకాశం ప్రారంధం కాదు. మౌనం ప్రారంధం. ఒకసారి ఏమన్నాడు తెలుసా? మనిషి దగ్గర పరిచారకుడు ఉన్నాడు. భగవాన్ రాత్రి 11, 12 అయింది, ఇప్పుడు నేను మీకు సేవలు చేస్తున్నాను, నా కర్మలో ఈ పాయింట్ ఉందా అని అడిగాడు. కర్మలో ఉండటమే కాదు, ఈ ప్రశ్న కూడా ఉందన్నాడు. దాంట్లో క్వశ్చన్ అడిగాడు, అది కూడా ఉందన్నాడు. కాబట్టి అనుక్షణము మనిషి నడిపించేది తాను తెచ్చుకున్న పిడికిడు ప్రారంభం. అది మారదు. పైగా దానికి యాడ్ అవుతూ ఉంటుంది విజయశేఖర్ అవుట్లుక్ వల్ల. యాడ్ అవుతుందిగా. యాడ్ అయ్యేది కూడా ప్రారంధమా? యాడ్ అయిపోయి అక్కడికి పోతుంది కర్మాశయం, బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ ఉంది, నీకు విత్డ్రా చేస్తుంటావు, డబ్బులు తగ్గిపోతుంటాయి. మరి యాడ్ చేస్తామంటే డబ్బులు డిపాజిట్ చేస్తావుగా. అది డిపాజిట్ చేయడం కూడా ప్రారంధమా? న్యాచురల్లీ. తీయడం కూడా ప్రారంధం. మరి ప్రారంధం అంతం ఎప్పుడైపోద్ది? నేను ఎవరో తెలుసుకున్నప్పుడు. అనుకరించేది ఆత్మ ప్రకాశిస్తే కర్మ ఉండదు, జన్మ ఉండదు. నేను తెలుసుకోవడం కూడా ప్రారంధమా? తెలుసుకోవడం కాదా? ఆత్మ ప్రకాశం ప్రారంభంలో ఉండదు. కర్తృత్వంతో తెలుసుకోలేవు నాయన. శశాంకగా ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మ ప్రకాశంలో శశాంక ఉండడు, సృష్టి ఎగిరిపోతుంది. మళ్ళీ కనపడుతుంది, ఓహో ఇదంతా ఆత్మలోనే అనుకుంటావు. అంతవరకు ఏమో రాలిపోయినా నీకేమనిపించదు. ఎందుకని? రియాలిటీ అప్పటికే ప్రకాశించింది. మహర్షి అనస్థీషియా ఇవ్వడానికి కూడా ఎందుకు రిఫ్యూజ్ చేశాడు? నాకు అక్కర్లేదు, నీ పనులు చేసుకో అన్నాడు. కోస్తే కోసేసుకో అన్నాడు. 4 సార్లు కోసారు 1949లో.
ఉంటే ఉంది మూల, డోంట్ వరీ, నాకేం పర్వాలేదు. అది చాలా క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ అది. అది ఒక అనుగ్రహం చేతనే ఆయన ఆ విధంగా బిహేవ్ చేయగలిగాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. కర్త ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది, జన్మ ఉంటే పునర్జన్మ ఉంటుంది. కృష్ణపరమతి గీతలు అదే చెప్పాడు. పుట్టిన దానికి మరణం తప్పదు, మరణించింది మళ్ళీ పుట్టక తప్పదు. మరి అయితే స్టార్టింగ్ లోనే కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజులోకాలు లేవు పొమ్మన్నాడు. అది అర్థం చేసుకుంటే నీకు ఆత్మ అంటే అంటే తెలుస్తుంది. నువ్వు దేహంతో పుట్టానని అనుకుంటున్నావు, దేహం పుట్టుకు నీ పుట్టుకు అనుకుంటున్నావు. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు. ఆ ఉన్నది ఆత్మ. ఆత్మ అంటే జ్ఞానం. ఇందాక చెప్పే కదమ్మా, కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బిజినెస్, కాన్షియస్ ఆఫ్ ప్రాఫిట్, కాన్షియస్ ఆఫ్ లాస్, కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. దట్ ఈస్ ప్రిసైజ్లీ ది రియలైజేషన్. అది నీ యొక్క స్వరూపం. దేహం కాదు, ఇది కాదు. ఏదైనా ఎనీ డౌట్ ఫర్దర్? చేయాల్సింది నీవు చెయ్యడానికంటూ ఏది లేదు, మానటానికంటూ లేదు. ఆ ప్రోగ్రాంలో చేస్తావు. ట్రై చేసి ప్రోగ్రాం లేని ఏది కాదు. ఆత్మ సాక్షాత్కారం మరి ఆత్మకు ఉంటుంది, జీవుడికి ఉండదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. ఒక పిశాచం అన్నాడు పైగా మహర్షి. నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ, లోయర్ సెల్ఫ్ అన్నాడు. ఎప్పుడైనా దేహం చెప్పిందా తను ఉన్నట్టు? నువ్వు చెబుతున్నావు దిస్ ఈజ్ మై బాడీ అని. ఆత్మ సాక్షాత్కారం ఆత్మకే సాధ్యం. కరెక్ట్, ఆత్మకే ఉంటుంది, జీవుడికి ఉండదు. అది నీ రియాలిటీ. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటే జ్ఞానం నీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకని? నీకు అసలు ఉనికి లేదు కాబట్టి. నిద్రపోతుంటే నీకు ఎవరో తెలుసుకోని, కానీ నిద్రలో ఉన్నది నీ ఆత్మస్వరూపం. జాగ్రత్తలో రావాలి, జాగ్రత్తలు తెలియాలి, ఇక్కడే తెలియాలి. ఎందుకని జాగ్రత్తలో పుడుతున్నావు, ఇక్కడే పోతున్నావు. కల్లో పోవటం ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నాం, అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది గ్రేస్, అనుగ్రహం, దట్ విల్ డైరెక్ట్ ది ఎంటైర్ క్రియేషన్. అది కొత్తగా రాదు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ గ్రేస్ ఉన్నది లోపల. పని చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ఏ పనికి ఇవ్వాలి ఏమిటని అది చూస్తుంది. నీ చేతుల్లో ఏది ఉంటుంది. ఇందా చెప్పా కదా, నువ్వు ఒక పనిముట్టివి. పనిముట్టుతో ఎన్నో పనులు చేస్తావు. ఆ పనిముట్టుని చేతిని పట్టుకోమని చూద్దాం, పట్టుకోలేదు. ఇక్కడ కూడా అంతే, వ్యక్తిత్వంతో ఆత్మని పట్టుకోవటం కుదరదు. ఇది మన అనుభవం. అది అనంతరదే ప్రకాశిస్తుంది, ప్రకాశిస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా ఏది కొత్తగా రాదు. ఎనీథింగ్ ఈజ్ దేర్. ఇంకేమైనా ఉందే? మౌనమే శరణమా? మౌనమే శరణ్యం అంటే ఆత్మస్థితే శరణ్యం అని అర్థం. మౌనం అంటే పళ్ళు మాడుకుని కూర్చోడం కాదు, కర్తవ్య నీవు కాదు. అహంకార రాహిత్యమే మౌనం. నేను చేస్తున్నాను అనేటువంటి భావన తల ఎత్తకపోతే అది మౌనం. మౌనం అంటే ఆత్మస్థితి. అంతా మౌనమే అన్నాడు మహర్షి, అంతా శూన్యమే అన్నాడు కూడా. దాంట్లో యూట్యూబ్లో అది కూడా పెట్టాను, మహాశూన్యం అంటే ఏంటో ఒకసారి చూడు విధానంగా.
ఏమీ లేదని కాదు, అసలు ఉన్నదే ఎరుక, ఉన్నదే కాన్షియస్నెస్ అని నీకు తెలుస్తుంది. అనుగ్రహం చేత ఈ స్వరూపం అని తెలుస్తుంది, అది ప్రకాశిస్తుంది. హరి ఓం. చాలా